వల్ల కొంచెం వికలాంగులకి మంచాల మీద చాలా మంది ఉండిపోరండి, మంచాల మీద బయటికి రాని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి, ఇప్పుడు ఈ సచివాలయంకి వెళ్ళాలి. సచివాలయంకి వెళ్ళాలంటే ఒక రోజు అయిపోద్దని పని. ఇవాళ ఒక వార్డుకి 10 మంది వాలంటీర్లు ఉన్నారండి. ఈ 10 మందికి మనిషికి 50 ఇళ్ళు చొప్పులు ఇచ్చారండి. ఈ 50 ఇళ్ళు గంటన్నరలో సబ్మిట్ చేసుకోరండి. ఇవాళ 50 మందితో పాటు ఈ 10 500 మంది 500 మంది సచివాలయంకి వెళ్ళి, అలాగే 3 5 1500 మంది సచివాలయానికి తీసుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? అది ఒక రోజులో అయిపోయే పని కాదు కదండి. ఇప్పుడు ఇన్నాళ్ళ గతంలో ఇచ్చేవారండి, ఎన్నాళ్ళకి ఇచ్చేవారండి 10 రోజులు పడితే నీ పెన్షన్ ఇత్తులకి. ఈ 50 వెళ్ళడం అమ్మ సవర్లు ఆగుతలేదు, రేపు రండి. ఈ పని చేసుకుని కూడా ఈ వచ్చి పెన్షన్ లోపలికి 3 రోజులు 4 రోజులు పని మనిషికి వెళ్ళడానికి కష్టమే కదండి. ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రజలకు అందుబాటులో ప్రతి వస్తువు కూడా ఏదైనా సరే కోట ఉందండి. ఇవాళ ఇంటికి వచ్చేస్తున్నారు. మనం బయటికి వెళ్ళి పని లేదండి. ఆ కోట కాడికి వెళ్తే 4 రోజులు 5 రోజులు పట్టింది ఆ కోట ఎత్తులకి. ఇవాళ ఏమైందండి, ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. మనమో మన పిల్లలో మన భార్యో తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల మనకి నష్టం ఏముందండి? అలాగే ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఆ పని చేస్తే ఆ పని చేయడానికి ఆ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 10 రోజులకు వచ్చేసింది. ఇలా పరిస్థితి లేదు కదండి మనకి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పరిస్థితి లేదండి మనకి. ఏది ఇంటికి వచ్చి ఆ వాళ్ళు చేసుకుపోతున్నారు.